ప్లేస్ లేదు. సో దయచేసి దాన్ని ఒక్కటి వేరేగా అనుకోవద్దు, దీన్ని వ్యక్తిగతంగా అనుకోవద్దు. నేను అమ్మవారి సేవకురాల్లాగా, అమ్మవారి భక్తురాల్లాగా ఒక విన్నపం, ఆమె మాటగా నేను ఒక్క మాట చెప్పాను మీ అందరికీ. చాలా సంతోషం. ఇలాగే మీ భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు, అలాగే లాల్ దర్వాజా ఉత్సవ సమితి వాళ్ళు 110వ వార్షికోత్సవం చేసుకుంటున్నారు. 110 ఏళ్లు ఈ అమ్మ చరిత్ర అంటే మనం ఒక్కసారి ఆలోచించాలి. అంటే శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి చరిత్ర 110 ఏళ్లక మనం ఈ వార్షికోత్సవాలను జరుపుకుంటున్నామంటే 1000 ఏళ్ల ఈ చరిత్ర వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. 1000 ఏళ్లకు పైగా మన ఈ చరిత్ర, ఈ మహంకాళి అమ్మవారి 110వ వార్షికోత్సవం కాదు, 1010వ వార్షికోత్సవాలు కూడా అలా అంచెలంచెలుగా ముందు తరాలకి, భావి తరాలకి మన కల్చర్ ని, మన సాంప్రదాయ సంస్కృతులను అన్నింటినీ అద్దం పట్టేలాగా మన బోనాల పండుగ జరుపుకోవాలి. అండ్ అందరికీ మరి ఒక్కసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. నన్ను ఇక్కడికి సగౌరవంగా వాళ్ళ గడ్డ ఆడపడుచుగా ఈ రోజు నన్ను ఈ బంగారు బోనంతో స్వాగతించిన శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి కమిటీ చైర్మన్ గారికి, కైలాష్ గారికి, అండ్ అలాగే ప్రెసిడెంట్ గారికి, అందరూ కమిటీకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. యావత్ శివశక్తుల తరఫున, యావత్ మహిళల తరఫున ఈ కృతజ్ఞతలు నా తరఫున తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.